రెండేళ్ళు కార్యక్రమం. మరి నా ప్రకారం చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్ళు కాదు, ఆయన వెన్నుపోటు మొదలైంది ఆనాడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి మామ పార్టీని స్వాధీనం చేసుకున్న రోజే చంద్రబాబు వెన్నుపోటు చేయడం మొదలుపెట్టారు. మరి ఈరోజు సరికొత్తగా ప్రజలందరినీ కూడా గొర్రెల కింద భావించి మనం ఏం చెప్తే వీళ్ళు నమ్ముతారు అన్న ఒక ఆలోచనతో మరి అధికారంలోకి రాకముందు సూపర్ 6 అనే హామీలతో ప్రజలందరినీ కూడా అబద్ధపు మాటలు చెప్పి తిమ్మిని బమ్మిని చేయడం అన్నట్టుగా నిజాల్ని అబద్ధం చేయగలరు, అబద్ధాన్ని నిజం చేయగలరు. ఎంత నమ్మించగలరు అంటే సొంత నాయకుల్ని కూడా నమ్మించి మనమందరం చూసాము మహానాడు కార్యక్రమంలో. మరి వంగల్పూడి అనిత గారు అన్నారు, ఎంత అదృష్టవంతులు జెన్జీ పిల్లలందరూ కూడా గతంలోని ఉద్యోగాల కోసం మీరు ఎత్తుక్కుంటే ఇప్పుడు ఉద్యోగాలే మీ గురించి ఎత్తుక్కుంటున్నాయని చెప్తున్నారు. మరి మోసపోయింది మీరా, ఒక అమాయకంలో ఉన్నది మీరా ప్రజల అన్నది ఒక ఆలోచన కలిగిస్తుంది. కనీసం అబద్ధం చెప్తున్నారన్న ఆలోచన కూడా కలగకుండా ఈరోజు నాయకులు ఓపెన్గా మహానాడు అనే కార్యక్రమంలోని ఎన్టీ రామారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరికీ కూడా అబద్ధపు హామీలు ఇస్తున్నారు. మళ్ళీ దానికి వింతగా ఏంటంటే కిందన శ్రీశక్తి అనే క్యాప్షన్ ఒకటి. అంటే మహిళలు అంత చిన్న చూపా? ఈరోజు మహిళలకి ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నావు నెలకి, నీ సూపర్ 6లో ఒక హామీయే. కానీ ఇప్పటిదాకా ఒక్క పథకం కూడా ఒక్కరికి కూడా 1500 రాలేదు. మరి ఈరోజు 1500 లెక్క పెట్టుకుంటే ఏడాదికి 18,000, మరి 2 ఏళ్ళకైతే 36,000 ఈ స్త్రీల అకౌంట్లో పడాల్సింది ఒకరికి కూడా పడలేదు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నావు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు, వాళ్ళెవ్వరికీ కూడా పెన్షన్ రాలేదు. అదేవిధంగా ఇంటికి ప్రతి ఏడాది 3 గ్యాస్ సిలిండర్లను ఒకటైనా ఇచ్చావా అంటే లేదు. పెన్షన్లు పెంచుతానన్న ఉన్న పెన్షన్లే కోత కోసి ఎవరికి కూడా ఈరోజు పెన్షన్ లేని పరిస్థితి. అంతకు మించి పెద్ద మోసం ఏంటి అంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నావు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నావు. కానీ ఇప్పుడు ఉన్న పిల్లలకే రాని పరిస్థితి. మళ్ళీ దానికి యాడ్ ఆన్ ఏంటంటే ముగ్గుని కంటే 30,000, నలుగురిని కొంటే 40,000 అంట. మరి ముగ్గుని కంటే 30,000 ఒకసారి ఇస్తే సరిపోతుందా? మరి ప్రజలు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుకుంటారు, ఎలా పోషిస్తారనే ఆలోచన కూడా లేని 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉండే మన ముఖ్యమంత్రి గారు నోటికి ఎంత వస్తే అంత హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. మరి మొన్న మహానాడులోనే అడిగారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఎవరైతే హ్యాపీగా ఉన్నారో చప్పట్లు కొట్టమన్నారు. మనం అందరం చూసాం, ఒక్కలంటే ఒక్కలు కూడా చప్పట్లు కొట్టలే. నిజంగా ఎదురు పడితే చప్పట్లు కాదు నీ ముఖాన్ని కొడతారని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఎంత ప్రజలంటే గొర్రెల కింద భావించి నోటికి ఎంత వస్తే అంత అబద్ధపు హామీలు ఇచ్చుకుంటూ పోతూ గద్దెనెక్కుతున్నారు. మరి పిల్లలు ఇంగ్లీష్ విద్య, మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు, ఇచ్చిన ప్రతి ఒక్క మాట కూడా ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఒక ఖురాన్గా, బైబిల్గా, భగవద్గీతగా భావిస్తున్నారు. మరి ఈరోజు ఈ సూపర్ 6 అనే మేనిఫెస్టో మీరు అలా భావించగలరా అని అడుగుతున్నా, మీరు అలా మాట ఇవ్వగలరా అని అడుగుతున్నా. మనందరికీ తెలుసు అధికారంలోకి రాకముందు ప్రతి ఇంటికి వెళ్ళి బాండ్లు పంచారు. మళ్ళీ దానికి ఒక క్యాప్షను, బాబు షూరిటీ మీ భవిష్యత్తుకు గ్యారంటీ. మనందరికీ తెలుసు ఈ బాండ్లు ప్రతి ఇంటికి కూడా పంచారు. అంటే నేను అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ కూడా నీ ఇంటికి వచ్చేస్తాయి, ఏడాదికి ఇంత, 5 ఏళ్ళకి ఇంత నీ డబ్బులు క్రెడిట్ అయిపోతే అంటున్నారు. కానీ ఒక్క డబ్బు కూడా, ఒక్క పథకం కూడా ఈరోజు రైతులకి 20,000 అన్నారు, అది లేదు. ఏ పథకము కూడా గట్టిగా మాట్లాడితే అమల్లోకి తీసుకొచ్చింది ఏ పథకం అంటే ఉచిత బస్సు. పోనీ అదేనా సక్రమంగా చేశారా అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ఉన్న బస్సులు కూడా తీసేసి మరి బస్సులు కూడా సక్రమంగా దాన్ని రన్ చేయక దాని స్క్రాప్ అయిన బస్సులు కూడా ఈరోజు పరిగెట్టిస్తున్నారు రోడ్ల మీద. మళ్ళీ ఆడవాళ్ళకే గొడవలు పడేటట్టుగా సక్రమంగా కూడా మీరు అమల్లోకి తీసుకురాలేదు ఈ పథకం. మరి ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఎల్లప్పుడూ కూడా ప్రజల గురించి గలమెత్తుతుంది, ఎల్లప్పుడూ కూడా ప్రజల పక్షానే ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాం. ఇచ్చిన మాటకి కట్టుబడిన ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉంది అంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అని మేము కాలరెత్తుకొని మరీ చెప్తున్నాము. మరి ఈరోజు మా ప్రజలకి జరిగిన మోసము, ఈ వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమం ద్వారా ప్రజలందరి తరపున ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గలమెత్తుతుంది. ఈ నెల జూన్ 4వ తారీఖున ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఏవైతే ఈ బాండ్లు మీరు పంచిపెట్టారో కింద సంతకాలు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దత్తపుత్రుడు కూడా దీని మీద సంతకం పెట్టారు. కాబట్టి ఈ బాండ్లన్నీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి దహన కార్యక్రమం
ఈ నెల 4వ తారీఖున ఎంఆర్ ఆఫీస్ దగ్గర, మండల ఆఫీస్ దగ్గర మనం చేస్తున్నాము. అదేవిధంగా జూను 8వ తారీఖున విఆర్ గ్రాండ్లోని మార్నింగ్ 10 గంటలకి ఒక పెద్ద మీటింగ్ని కూడా కండక్ట్ చేసి ప్రజలందరికీ కూడా జరిగిన మోసాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా మీ తరపున ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందన్న ఒక భరోసా కలిగించడము. అదేవిధంగా జూను 12వ తారీఖున న్యూ పూర్ణ నుంచి చెన్నై షాప్ మాల్ దగ్గర మనందరికీ తెలుసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క విగ్రహం దాకా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మనం ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీల వల్ల ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఇది రాజకీయంగా చేసే కార్యక్రమం కాదు, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలన్న ఆలోచనతో చేసే కార్యక్రమాలు కాబట్టి ప్రతి ఒక్కరు విజయనగర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగ భృతి రాలేదో, ఉద్యోగాలు రాలేదో, ఆడబిడ్డలకి ఈ డబ్బులు రాలేదో, అమ్మఒడి రాలేదో, ఇవన్నీ అదేవిధంగా ఏది రాలి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పరిపాలన వల్ల ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసి మనం కలిసికట్టుగా ఈ పార్టీ మీద, ఈ ప్రస్తుత ప్రభుత్వం పైన గలమెత్తాలి. అందరూ కూడా ముందడుగు వేసి కార్యక్రమాన్ని భారీ ఎత్తులో సక్సెస్ చేయమని కూడా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విజయనగరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ పోలగర్ల వీరభద్రం గారి సూచనలతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం చంద్రబాబు గారు మరి గత ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో లేనిపోని బూటకు మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు ఇప్పుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సేవనం చెప్పడం జరిగింది. మరి ఈ విజయనగరంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువజన విద్యార్థి విభాగం, మహిళా విభాగం, అలాగే అనుబంధ అధ్యక్షులు అందరూ కూడా మరి రేపు 4వ తారీఖు కార్యక్రమం, 8వ తారీఖు కార్యక్రమం, 12వ తారీఖు కార్యక్రమం కూడా పార్టీ పెద్దలు ఏదైతే ఆదేశిస్తే ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేసిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈ 2 ఏళ్ళ పరిపాలనలో చూసుకుంటే, మొన్న మహానాడులో చూసుకుంటే, మహానాడులో 2 సంవత్సరాలు ఏం చేసామని చెప్పలేదు. ప్రతి నాయకుడు వచ్చి జగన్ జపం మీద చెప్పారు తప్ప ఎవ్వరూ కూడా, అంటే వాళ్ళకి గుండెలో దడ, రేపు స్థానిక ఎన్నికలు వస్తే తప్పకుండా మనకు ప్రజలు బుద్ధి చెప్తారు, రెడీగా ఉన్నారని మళ్ళీ 25వ తారీఖు నుంచి కళ్ళబొల్లి మాయకబులు చెప్పడానికి ప్రతి ఇంటికి వస్తున్నారు. మేమైతే విజయనగరం నగర ప్రజలు చెప్తున్నాం, రేపు ఎలక్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇంటికి వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక విద్యార్థి చూసుకుంటే నెలకి 3,000 అన్నారు, సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలకి 72,000 చంద్రబాబు నాయుడు బాకీ ప్రశ్నించమని కోరుతా ఉన్నాను. అలాగే మహిళలకి 1,500 అన్నారు, అంటే 18,000 అయ్యింది. 18 36,000 చంద్రబాబు నాయుడు బాకీ అని సందర్భంగా ప్రశ్నించమని కోరుతా ఉన్నాను. అలాగే పెన్షన్ 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు. ఈరోజు నిజంగా చూసుకుంటే ఒక భర్త చనిపోతే భార్యకి పెన్షన్ కూడా రాని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గర్వంగా చెప్తున్నాం. ప్రతి 6 నెలలకి కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగేది. మరి ఇదే కాదు, గ్యాస్ కనెక్షన్లు సంవత్సరానికి 3 కనెక్షన్లు అన్నారు. ఈరోజు ఒక్క కనెక్షన్తో సరిపెట్టుకోమని మహిళలు చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా రేపు వాళ్ళ ఇంటింటికి వస్తారు, వాళ్ళని నిలదీస్తుండగా విజయనగరం నియోజకవర్గ ప్రజలు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి అలాగే పెద్దలు పోలగర్ల వీరభద్రం గారు ఏ ఆలోచనతో ఏ సూచనలు చేస్తే అది తప్పకుండా మనందరం అమలు చేసి 3 కార్యక్రమాలని మనం జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా నాయకులు, మా అందరి నోట అన్నయ్య అనే పిలిపించుకున్న అభిమాన నాయకులు, విజయనగరం సమన్వయకర్త, మాజీ డిప్యూటీ స్పీకర్ గారి సూచనల మేరకు ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళ కార్యక్రమం మీద మరి రేపటికి 2 ఏళ్ళు అవుతుంది కనుక రేపు మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీస్కి నిరసన కార్యక్రమం మరి చేయమని పెద్దలు ఆదేశించడం జరిగింది. దాని మేరకు రేపటి రోజున మరి ఎండి ఆఫీస్ దగ్గర నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిరసనగా ర్యాలీగా మరి సుమారుగా ఒక 300 మందితో మరి వెళ్ళడం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలక్షన్కు ముందు మీరు ఏదైతే ఇందాక శ్రావణం గారు చూపించారో, ఎలక్షన్కు ముందు మీ కార్యకర్తల్ని
ఇంటింటికి ఈ బాండ్లు పంపించి ఈ బాండ్ల ద్వారా సూపర్ 6 అనే కార్యక్రమం ద్వారా మాకు ఓటు వేయండి, మమ్మల్ని గెలిపించండి, ఏదైతే మీకు సూపర్ 6 అనే ఈ బాండ్లు మీకు ఇంటింటికి పంచుతున్నామో ఈ సూపర్ 6 ద్వారా అనేక కార్యక్రమాలు మీ ముందు ఉంటాయని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకున్న ఈ కూటమి ప్రభుత్వం. అయ్యా ఓటే అడుగుతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీలు ఎక్కడైనా నెరవేర్చే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రం మొత్తం మీద? జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యం పట్ల ఆ గ్రామంలో సచివాలయాలు ఏర్పాటు చేసి, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి మీకు వాలంటీర్ల ద్వారా 1వ తారీఖున అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటికి అందిస్తే అది మీరు వారో లేక ప్రజలకి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి వాలంటీర్లు సక్రమంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా అందించే కార్యక్రమాలు సక్రమంగా అందిస్తుంటే వాళ్ళకి మీరేం చేశారు? 5,000 రూపాయలు ఇస్తే మేము 10,000 రూపాయలు ఇస్తామని వాలంటీర్లు మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాం. అంతేకాదు ఎక్కడో కొండల మీద లేకపోతే వృద్ధులు రేషన్ డీలర్లు ఇంటికి వెళ్ళలేకపోతే ఒక మంచి ఆలోచన చేసి ఆ రేషన్ డీలర్ల ద్వారా మీ ఇంటికే, మీ వార్డుకే, మీ వీధికే రేషన్ తెచ్చే కార్యక్రమం చేస్తే వాళ్ళు కొట్టలేదా మీ కూటమి ప్రభుత్వాన్ని? సందర్భంగా అడుగుతున్నాం. మీరు ఇచ్చిన హామీలు ఏంటి నెరవేర్చారు? బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడైనా పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉందా? అంతేకాదు కొత్త పెన్షన్ వికలాంగులు, వృద్ధాప్య వితంతులకి చాలా మంది అర్హులు ఉంటే ఎక్కడైనా కొత్త పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాం. అంతేకాదు రైతులకు ఆయా గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసుకొని రైతు భరోసా ద్వారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు టైంకి సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు కానీ అందించే పరిస్థితి ఉంది. మరి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఎక్కడైనా రైతుకి మీరు ఎక్కడైనా సరే రైతుకి సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇచ్చే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం. ఇంతేకాదు అనేక మాయమాటలు చెప్పి గద్దెనెక్కే మీరేమన్నారు? పట్టభద్రులకి ప్రతి ఒక్కరు కూడా మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పారు. ఎక్కడైనా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందా? కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి రేపటి రోజున మండల కేంద్రం అయినటువంటి మండలాఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి సుమారుగా 300 మంది మరి నిరసన ర్యాలీగా వెళ్తున్నాం. మరి విజయనగరం మండల పార్టీ అధ్యక్షుడిగా మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీల్ని, సర్పంచుల్ని, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా రేపు 10 గంటలకి ఎండి ఆఫీస్ దగ్గర రావాల్సిందిగా కోరుకుంటూ, మరి అదేవిధంగా మరి గౌరవ పెద్దల పిలుపు మేరకు మరి 8వ తారీఖున నియోజకవర్గ కేంద్రాల్లో టౌన్ హాల్లో సదస్సులు, అదేవిధంగా 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 మందితో నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మరి పెద్దలు సలహాల సూచనల మేరకు మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.